హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ బ్లాగ్స్ అండి. ఈరోజు 94వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 94th డే ఎపిసోడ్ అనమాట. రివ్యూ పొద్దున 9ంటికి సాంగ్ వేశారండి. అందరు కలిసి డ్యాన్స్ వేశారు. ప్రేరణ విష్ణుప్రియ ఇంకా బెడ్ మీద నుంచి లేగలేదన్నమాట. మిగతా అందరు డ్యాన్స్ వేశారు. తర్వాత దోశలు వీళ్ళు వేసుకుంటుంటే 2 అట్ల పెనాలు పాడైపోయినాయి అనమాట. అవి అతుక్కొని రావట్లేదు అనమాట. ఏం చేస్తారంటే అవినాష్ వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ దోశలు రావట్లేదు, బిగ్ బాస్ ప్లీజ్ ఒక్క దోశ అట్ల పేనం పంపించండి అని ఇంగ్లీష్లో అడుగుతుంటే అంతలో అప్పట్లో వెంటనే బజర్ మోతుంది. స్టోర్ రూమ్లో వాళ్ళకి దోశ అట్ల పేనం వచ్చేస్తుంది అనమాట. వస్తే థ్యాంక్స్ చెప్తారు మీరు మహారాజు అని బిగ్ బాస్ అంటాడనమాట అవినాష్. తర్వాత కామెడీగా అవినాష్తో వీళ్ళందరూ కలిసి టేబుల్ దగ్గర కూర్చుంటారండి, డిన్నర్ టేబుల్ దగ్గర. విష్ణుప్రియ అంటుంది కామెడీగా, వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం బిగ్ బాస్, బయటికి పంపించేయండి అని చెప్పని అవినాష్ని అని విష్ణుప్రియ అంటుంది అనమాట. కోట్లాది మంది నన్ను అందంగా ఉన్నాను అనుకుంటా ఉంటారు, కానీ నేను అంత అందంగా ఉన్నానని చెప్పని విష్ణుప్రియ అంటుంది అనమాట. తర్వాత ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. ఓట్ అప్పీల్ కోసం ఫస్ట్ టాస్క్ అండి. దానికేంటంటే క్రాసింగ్ పాస్ అనమాట. దానికేంటంటే ఒకటి ఐరన్ రాడ్ ఇచ్చారండి, పెద్దది ఐరన్ రాడ్. దానికేమో వీళ్ళందరూ కలిసి మొత్తం 7 కదా, 7కి 7 కలర్స్ అనమాట, థ్రెడ్స్, తాళ్ళు అనమాట, లావు తాళ్ళు ఇచ్చారు. అవన్నీ ఏంటంటే మంచానికి అల్లినట్టు మొత్తం అల్లేశారనమాట. ఆ తాళ్ళన్నీ మంచానికి అల్లినట్టు అల్లేశారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆ ముందు తాడు ఓపెన్ చేసి ఆపోజిట్ సైడ్ ఏం ఏంటంటే పోల్స్ స్తంభాలు పెట్టారనమాట. ఏ కలర్ తాడుకి ఆ కలర్ స్తంభం పెట్టారనమాట. వీళ్ళు ఏం చేయాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ తాడు సెలెక్ట్ చేసుకొని ఆ తాడు నడుము కట్టుకొని ఆ అది అల్లునున్నదంతా దాని తగ్గట్టు ఇట్లా మెలికలు తిరుగుతూ ఆ తాడంతా ఊడ తీసుకొని మళ్ళీ లాస్ట్కి వెళ్ళి ఏ స్తంభం అయితే వాళ్ళది ఏ కలర్ అయితే థ్రెడ్ తీసుకున్నారో ఆ కలర్ స్తంభానికి ఆ తాడు నీట్గా చుట్టి బెల్ మోగించాలన్నమాట. ఇదనమాట గేమ్. అట్లా చేయాలంటే మధ్యలో అవినాష్ ఒక చోట నడుం దగ్గర ఊడిపోతుందట తాడు. నడుం దగ్గర ఊడిపోతే అదంతా చేతికి చుట్టుకున్నాడంటండి. అలా చేయకూడదు దాంట్లో రూల్స్ పెట్టారు బిగ్ బాస్. 4 రూల్స్ లో అవినాష్ ఒకటి అది ఊడిపోతే చేతికి చుట్టేసుకున్నాడు అనమాట అని చెప్పని అంటుందన్నమాట. తర్వాత మళ్ళీ నడుము చుట్టుకున్నానని చెప్పని అంటున్నాడు. మరి అదంటే 24/7లో అయితే కనిపించేది. నేను ఈరోజు అంతా ఇల్లంతా డస్టింగ్ చేసుకున్నానండి, అందుకని నేను చూడలేదన్నమాట. ఇప్పుడు ఎపిసోడే చూశాను, అందుకని నాకు సరిగ్గా తెలియదు అనమాట దాని గురించి. నేను మాత్రం ఇప్పుడు చూసిన ఈ 1 hour ఎపిసోడ్ చూసి మీకు రివ్యూ చెప్తున్నాను అనమాట, ఏమీ అనుకోవద్దు. దానికి ఇంకా అవినాష్ ఏంటంటే లేదు నేను తర్వాత మళ్ళీ నేను చుట్టుకున్నాను అని చెప్పన్నాడు అనమాట. కానీ ఏం చేశాడంటే నిఖిల్ ఏంటంటే ఫస్ట్ నబీల్ వచ్చేసాడు. ఫస్ట్ నబీల్ వచ్చేసాడు, తన పోల్కి చుట్టేసి బెల్ కొట్టడం మర్చిపోయాడు అనమాట. బెల్ కొట్టడం మర్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా తను అటు ఇటు తిరుగుతుంటే ఆ బెల్ కింద పడింది. అప్పుడు గుర్తొచ్చి ఆ గంట మోగించాడనమాట. తర్వాత ఇక్కడ ఏమో తర్వాత నిఖిలేమో ముందే గంట మోగించేశాడండి చూసుకోకుండా. తర్వాత చూసేసరికి తనదేమో ఎర్ర తాడు, కానీ తీసుకుపోయి పసుపచ్చ రాడుకి కట్టాడు అనమాట, స్తంభానికి కట్టాడు. యాక్చువల్గా ఎర్ర తాడు ఎర్ర స్తంభానికే కట్టాలి. మళ్ళీ ఆల్రెడీ బెల్ కొట్టేశాడు కదా, బెల్ కొట్టేసావు, ఇంకా దానికి ఇంకా సంబంధం లేదు, నువ్వు మళ్ళీ చేయటానికి లేదని చెప్పని అంటారనమాట. కానీ తను మళ్ళీ అది తీసి మళ్ళీ ఊడదీసి మళ్ళీ వేరే తన ఎర్ర స్తంభానికే కట్టి మళ్ళీ బెల్ కొట్టాడు అనమాట. అట్లా ఫస్ట్ అయితే 2వ స్థానంలో ఉన్నాడు అనమాట. అలా మొత్తం మార్చి చేసినందుకు 5వ స్థానానికి వస్తాడనమాట. 5వ స్థానం అని చెప్తారనమాట. లాస్ట్ స్థానం ఉన్న వాళ్ళు ఈ టాస్క్ నుంచి క్విట్ అవుతారని చెప్పని అంటారనమాట. ఇక్కడేమో ప్రేరణ నబీల్ కలిసి డిస్కషన్ అండి. ప్రేరణ ఏమో చాలా నీట్గా మొత్తం అంతా ఊడదీసి చాలా నీట్గా చుట్టిందండి స్తంభానికి. నబీల్ ఏమో ఫస్ట్ వచ్చినా కానీ తనంటే ఎట్లా పడితే అట్లాగా చుట్టేశాడు అనమాట. దాన్ని ఎలా పడితే అందరూ అలానే చుట్టారు, ఒక్క ప్రేరణ ఒక్కటే చాలా నీట్గా చుట్టిందనమాట. అందరేమో నబీల్ ఫస్ట్ చుట్టాడు కాబట్టి నబీల్ అని చెప్తారు. బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తారనమాట. లేదు కరెక్ట్గా నీట్గా చుట్టిన వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి అంటే అప్పుడు ప్రేరణ పేరు చెప్తారనమాట. ఈ గోల్లో నబీల్కిను ప్రేరణ ఇద్దరి మధ్య చాలా ఫైటింగ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఏమో నువ్వు ఆల్రెడీ ఒకసారి రోహిణి అంటుందన్నమాట, నువ్వు ఆల్రెడీ ఒకసారి ఓట్ అప్పీల్ చేసుకున్నావు కదా, తనకు అవకాశం ఇవ్వచ్చు కదా నబీల్కి అని చెప్పంటే, కాదు అసలు నేను దీని గురించి అని కాదు, అది విన్ అయితే ఆ గేమ్ విన్నర్ అని చెప్పని వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు, అందుకోసమే నేను ఇలా అంటుంది.
ఆల్రెడీ నిన్న తనకి ఓటాపిల్ వచ్చింది కదండి, అందుకని చెప్పని అంటుంది అనమాట రోహిణి. నువ్వు అసలు ఈ రేస్లోనే లేవు, నువ్వు మాట్లాడబాకని చెప్పని రోహిణిని గదువుతుంది. రోహిణిని ఇంకా ఊరుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత ఏమో ఇంకా లాస్ట్లో ఎవరని చెప్పానంటే ప్రేరణ అడుగుతాను. బిగ్ బాస్ అడిగితే అవినాష్ పేరు చెప్తుంది. అవినాష్ కోపం వస్తుంది. అవినాష్ అంటాడు, అదేంటి నా పేరు చెప్తావు, నిఖిల్ అసలు ఫస్ట్ బెల్ కొట్టాడు, ఇది ఏమైనా స్కూల్ బెల్లా, మళ్ళీ వెళ్ళి ఆ పోల్ నుంచి తీసి ఈ పోల్కి కొట్టి మళ్ళీ బెల్ కొట్టాడు, ఇది చాలా రాంగ్, తనదే తప్పు, తనే లాస్ట్, తను 5th ప్లేస్కి వచ్చాను, తను 5th ప్లేస్కి వచ్చాడు కదా, అలా చుట్టి కూడా 5th ప్లేస్కి వచ్చాడు, నువ్వు లాస్ట్ ప్లేస్కి వచ్చావు, నువ్వు మధ్యలో నీ తాడు మొత్తం ఊడిపోయింది, నడుంది ఊడిపోయింది, నువ్వు అదంతా చేతు చుట్టావు, అది తప్పు అని చెప్పి ప్రేరణ చెప్తుంది అనమాట. చాలాసేపు అవినాష్ అనమాట గోలగోల చేస్తాడండి, చాలాసేపు గోలగోల చేస్తాడు అవినాష్. గోలగోల చేసినా కానీ ఇంకా ప్రేరణ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అనమాట. ప్రేరణ చెప్పింది కరెక్ట్ అని చెప్పని అవినాష్ని లాస్ట్ అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అలాగా అప్పుడు అవినాష్కి చాలా కోపం వస్తుంది అన్నమాట. కోపం వచ్చి వాట్ ఏ గుడ్ డెసిషన్, 14th వీక్లో పర్ఫెక్ట్ డెసిషన్ అని చెప్పని అవినాష్ ప్రేరణతో అంటాడనమాట చప్పట్లు కొడతా. ఇంకా ఓటప్పిల్ నుంచి క్విట్ అయిపోయాడండి అవినాష్. ఇంకా అరుచుకొని అప్పుడే మా తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు, అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అనమాట. రోహిణిను విష్ణుప్రియ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అక్కడేమో బియ్యం కడుగుతూ ఉంటాడండి నబీలు, పక్కన ప్రేరణ అతుక్కొని కబుర్లు చెప్తా ఉంటుంది. అప్పుడు రోహిణి అది చూసి అంటుంది, ఇదేంటి ఇప్పుడే అరుచుకున్నారు ఇద్దరు, అప్పుడే మళ్ళీ అలా కబుర్లు చెప్పుకుంటున్నారంటే విష్ణుప్రియ అంటుంది, వాళ్ళంతే ఫస్ట్ నుంచి మేమంతే, గేమ్లా చూస్తాము, ఇలా ఇది మాత్రం దీంట్లోకి తీసుకురాము, గేమ్ ఇది ఇదే అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత సెకండ్ టాస్క్ అండి టర్న్ వార్ అనమాట. దాంట్లో ఏంటంటే ఒక రౌండ్గా సర్కిల్ గీసారు, లోపలేమో ఒక పెద్ద బోర్డ్స్ ఇచ్చారనమాట. బోర్డ్స్తో మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళని ఆ సర్కిల్లోంచి బయటకు తోసేయాలన్నమాట. వరుసగా ఎవరెవరు తోసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో ఎవరు మిగులుతారో వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి అనౌన్స్ చేస్తారు. అట్లా ఫస్ట్ నుంచి చేస్తే ఫస్ట్ ప్రేరణ అవుట్ అవుతుందండి, తర్వాత గౌతమ్ అవుట్ అవుతాడు, తర్వాత నిఖిల్ అవుట్ అవుతాడు, తర్వాత రోహిణి అవుట్ అవుతాడు అనమాట. ఈ గేమ్లో మాత్రం రోహిణి మాత్రం ఎక్సలెంట్గా ఆడిందండి. తోసిన ప్రతిసారి చక్కగా ఇట్లా రౌండ్ తిరుగుతా కత్తి స్వామి యుద్ధంలో ఉంటుంది చూడండి, అట్లాగా రౌండ్ తిరిగిందనమాట. భలే బాగా ఆడిందనమాట. విష్ణుప్రియ నబీల్ విన్నర్స్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఒకరికి మాత్రం ఓట్ అప్పీల్ ఉందని చెప్పని లివింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత మీరు అందరూ కలిసి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి అని హౌస్ మేట్స్ని సెలెక్ట్ చేయమని అవకాశం ఇస్తారనమాట. వీళ్ళిద్దరు విష్ణుప్రియని నబీల్ కలిసి బయటికి వెళ్ళి కూర్చుంటారు. విష్ణుప్రియ నబీల్ కలిసి చెప్తారన్నమాట. విష్ణుప్రియ అంటుంది, నాకు కూడా ఒకసారి ఓట్ అప్పీల్ చేసుకోవాలని ఉంది అని చెప్పని అంటుంది. నబీల్ ఏమో నేను 2 గేమ్స్ బాగా ఆడాను కదా, నాకు చేసుకోవాలని ఉందని నబీల్ అంటాడు. అందరేమో విష్ణుప్రియ కంటే కూడా నబీల్కే ఇంపార్టెంట్, ఇప్పుడు అవసరం అనిపిస్తుంది ఓట్ అప్పీల్ చేసుకోవడం అని చెప్పని అనుకుంటారనమాట. తర్వాత ఏమో రోహిణి ఒక్కతే తనకి ఓటేస్తుందండి విష్ణుప్రియకి, ఎందుకంటే అంతకుముందు గేమ్ విష్ణుప్రియ తను రోహిణికి ఛాన్స్ ఇస్తుంది కదండి, నువ్వు ఆడమని చెప్పని నిన్నటి గేమ్లో, అందుకని నేను ఆ విధంగా నీకు ఇప్పుడు ఒక్క విష్ణుప్రియ పేరు రోహిణి ఒకటి చదువుతుంది, మిగతా వాళ్ళందరూ నబీలే అంటారు. నబీలే ఏంటంటే అంతకుముందు ఫస్ట్ గేమ్ బాగా ఆడాడు, ఇప్పుడు ఈ గేమ్లో కూడా ఆడాడు కాబట్టి నబీలే అని చెప్పని, ఇందా తోసిన వాటిలో కూడా నబీలే ఎక్కువ తోయటము, అందుకే నబీలే అని చెప్తారు. అలా నబీల్కి ఛాన్స్ వస్తుందన్నమాట. తర్వాత నబీల్ అందరు కలిసి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి నబీల్ వెళ్ళాడండి, ఇన్ఫినిటీ రూమ్లోకి వెళ్ళాడు. చాలా బాగా చెప్పాడండి, చాలా బాగుంది అతను చెప్పడం కూడా. అందరు గార్డెన్ ఏరియాలో కూర్చున్నారండి. సాంగ్ వచ్చింది. చెఫ్ సంజయ్ వచ్చాడండి. స్టవ్ గట్టి నీట్గా లేదని చెప్పి దాన్ని క్లీన్ చేశాడనమాట. అలా చేస్తున్నప్పుడు అవినాష్ కొంచెం అంతకుముందు విష్ణుప్రియకి అవినాష్కి గొడవ అవుతుంది కదండి, స్టవ్ గట్టి నీట్గా తొడవట్లేదు అని చెప్పని విష్ణుప్రియతో గొడవ వేసుకుంటాడు కదా, దానికంటాడు అది గుచ్చుకునేలాగా విష్ణుప్రియకి, లేదు సార్ మా స్టవ్ గట్లో మీరు అద్దంలాగా చూసుకోవచ్చు, తల కూడా సరి చేసుకోవచ్చు, జుట్టు కూడా చూసుకోవచ్చు, మన మొహం అద్దంలాగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. పక్కన వెనకాల విష్ణుప్రియ ఫేస్ చూపిస్తారనమాట బిగ్ బాస్, తను కొంచెం ఫీల్ అవుతుంది అనమాట. తర్వాత నేను అప్పుడు ఆయన చెప్తానమాట, సంజయ్ వచ్చి చెప్తాను, నేను మీ అందరికి మంచి ఫుడ్ వండి పడడానికి వచ్చాను, మీకు ఏం ఫుడ్ కావాలి, వెజ్జా నాన్ వెజ్జా అంటే 2 కావాలని అంటారనమాట. బిగ్ బాస్ ఆయనకి విషెస్ చెప్తారనమాట. వరల్డ్ క్లాస్ చెఫ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారని చెప్పని ఇన్వైట్ చేస్తారు బిగ్ బాస్ ఆయన్ని. వీళ్ళు వండింది తినలేక చస్తున్నామని చెప్పని రోహిణి నిఖిల్ని ప్రేరణను చూపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన కూర్చొని పెడస్టల్ మీద కూర్చొని వీళ్ళందరూ సోఫాలో కూర్చుంటారు. మీకు నిఖిల్ ప్రేరణ వండటం నేను చూశాను, నిఖిల్ వండే దాంట్లో మీకు ఏది ఇష్టం అంటే అందరు మటన్ అని చెప్తారనమాట. అప్పుడు 2 టీంలుగా విడదీస్తారండి. ఒకడు నబిలు, నిఖిల్, అవినాష్ ఒక టీము, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిను ప్రేరణ ఒక టీంలా పెట్టేస్తారనమాట ఆయన.
పెట్టి ఫస్ట్ ఒకసారి నబీల్ని విష్ణుప్రియని ఒక కుకింగ్ పాటకి డ్యాన్స్ వేయమంటే కోడి కూర చిల్లుగారి అనే పాటకి డ్యాన్స్ వేస్తారండి ఇద్దరు కలిసి. తర్వాత టూ టీమ్స్ని మనం ఇలా సరుకులు అడుగుతాను అనమాట. ఏంటంటే పసుపుని ఇంగ్లీష్లో ఏమంటారు, ఆవాలని ఇంగ్లీష్లో ఏమంటారు, అట్లాంటి క్వశ్చన్లు వేస్తారనమాట. ఉప్పుని తెలుగులో ఇంకో అర్థం వచ్చేలా ఉందంటే లవణం అని చెప్పని అలా అనమాట. అలాంటి క్వశ్చన్లు వేస్తారు. ఇద్దరు ఎవరు కరెక్ట్గా చెప్పారంటే ఎక్కువ గౌతమ్ టీం, రోహిణి వాళ్ళ టీం, బి టీమే కరెక్ట్ చెప్పింది. అయినా కానీ ఇద్దరిని నేను సమానంగా చూస్తాను, ఇద్దరికి ఇష్టమైన వండి పెడతానని చెప్పి తను 24/7 ఇది చూశానండి నేను. ఆయన పన్నీర్ టిక్కా అవన్నీ చేసి పెట్టాడు అనమాట. ఆయన వాళ్ళకి అక్కడే చేసి పెట్టాడు, అందరు ఇష్టంగా తిన్నారండి. తర్వాత మళ్ళీ బజార్ మోగుతుంది, స్టోర్ రూమ్ బజార్ మొత్తం వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్, బిర్యానీలు, వీళ్ళకి కావాల్సిన చీజులు అవి మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట. గిఫ్ట్ హ్యాంపర్లు అవన్నీ వచ్చి చూడంగానే అవన్నీ ఐస్ క్రీమ్ చూడంగానే ఎగిరి గంతులు వేస్తుంది అనమాట. మామూలుగా రోహిణి ఎగిరి గంతులు వేస్తుంది. ఇంకా తర్వాత ఏమో బిర్యానీలు కూడా వచ్చాయండి. అందరు చాలా ఇష్టంగా తిన్నారు అనమాట. చాలా రోజులు అయిన తిని, బయట తినేటప్పుడు అసలు ఎప్పుడు తెలియలేదు. ఇప్పుడేమో నేంటి ఊరికి నిద్ర వస్తుందని చెప్పని ఇంకా రోహిణి పడుకున్నా. ఆయన వెళ్ళిపోయాడండి, సంజయ్ ఆయన వెళ్ళిపోయాడు, నిద్ర వస్తుందని చెప్పని అనుకుంటా. గౌతమ్ ఏమో బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్పాడు. నబీల్ ఏమో బిగ్ బాస్ ఈ వారం చాలా బాగుంది, బిగ్ బాస్ అన్నీ చాలా గేమ్స్ కానీ ఇలా ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి బిగ్ బాస్ అని చెప్పని అందరు థ్యాంక్స్ చెప్పారండి బిగ్ బాస్కి. ఇదండి జరిగింది ఈరోజు 94th ఎపిసోడ్ రివ్యూ ఇది. రేపు 95th ఎపిసోడ్. ప్రతిరోజు 10కి స్టార్ట్ అవుతుందండి, 11 దాకా ఉంటుంది, 11:30 దాకా ఉంటుంది బిగ్ బాస్. 105 days అండి, 105th డే మీకు విన్నర్ అనౌన్స్ చేస్తారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి, మీరు ఓట్ వేయచ్చు. 24/7 హాట్స్టార్లో వస్తుంది. హాట్స్టార్లో పొద్దున మీరు 9ంటికి బిగిన్ అవుతుందండి. మీరు కరెక్ట్గా మధ్యాహ్నం 2ంటికి కనుక చూసారంటే అప్పటి నుంచి టాస్క్లు ఉంటాయి అనమాట. అంతకుముందు దాకేనండి వీళ్ళు రెడీ అవ్వటం, ఫుడ్ వండుకోవడం, టిఫిన్లు తింటాం, వంట చేసుకోవడం. ఇంకా నెక్స్ట్ వీక్ వంట ఉండదండి, బిగ్ బాస్ వాళ్ళే వీళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసేస్తారనమాట. నెక్స్ట్ వీక్ మాత్రం, లాస్ట్ వీక్ మాత్రం ఎప్పుడు ప్రతి సీజన్లో అలా ఉంటుంది. ఇంకా అందరూ ఉన్నారండి మొత్తం నామినేషన్లో. ఒక్క అవినాష్ వచ్చాడు కాబట్టి ఫస్ట్ ఫైనలిస్ట్గా, మిగతా వాళ్ళంతా ఉన్నారు. ప్రస్తుతం తెలుస్తున్నంత వరకు ఏంటంటే విష్ణుప్రియను రోహిణి లీస్ట్లో ఉన్నారని తెలుస్తుంది ఓటింగ్ లైన్స్లో. మరి చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పని. నేనైతే విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పని అనుకుంటున్నాను. రోహిణి గట్టిగా ఆడుతోంది, విష్ణుప్రియ ఆడట్లేదు కానీ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండండి, ఎందుకంటే ఎక్కువ మంది తెలిసింది విష్ణుప్రియ. కానీ సేవ్ ద టైగర్స్లో ఉంటుందండి రోహిణి వెబ్ సిరీస్లో. రోహిణి యాక్టింగ్ సూపర్. అదైతే కేవలం రోహిణి కోసం 3-4 సార్లు చూశాను వెబ్ సిరీస్ని. హాట్స్టార్లో వస్తుందన్నమాట సేవ్ ద టైగర్స్. చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంది అది. ఇదనమాట జరిగింది. హాట్స్టార్లో మీకేమో 24/7 ఉంటుందండి. మిస్డ్ కాల్లో మీరు ల్యాండ్లైన్ కానీ సెల్ ఫోన్ నుంచి కానీ వాళ్ళ నెంబర్కి ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు పడుతుంది. హాట్స్టార్ నుంచి ఒక ఓటు వేయచ్చు అనమాట. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసి మీరు గెలిపించుకోండి. ఇంకా కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. నెక్స్ట్ సండే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారండి. ఇంకా 6 మెంబర్స్ ఉంటారు. లాస్ట్ సీజన్లో కూడా లాస్ట్ ఫైనలిస్ట్ టాప్ 6 పెట్టారు. ఈసారి టాప్ 6 ఉంటారు అంటున్నారు. ఇదివరకు అయితే టాప్ 5 ఉండేవాళ్ళు, ఈసారి టాప్ 6 ఉంటారు. మరి 5 ఉంటారు. 5 ఉంటే కనుక మధ్యలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని నా తెలిసినంత. రేపు గురువారం కదా, గురువారాన్ని ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే గురువారం ఎపిసోడ్ మనకి శుక్రవారం వస్తుంది అనమాట. శుక్రవారం ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు, మళ్ళీ వీకెండ్లో ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారండి నాకు తెలిసినంతవరకు. ఇద్దరు కనుక ఎలిమినేట్ అయితే, ఏదో ఒకళ్ళు అయితే మాత్రం సండేనే ఎలిమినేషన్ ఉంటుంది. అది అనమాట జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నా ఇంకో ఛానల్ ఉంది సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.